నమస్కారం. మీ విజయ్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి అనంతరం అనేక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియకుండా అధికారికంగా పోలీసులు విడుదల చేయకుండా అనేకమైనటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. కొందరు రకరకాలు చేశారు. ఏదేమైనప్పటికీ మొదట రోడ్డు ప్రమాదం అనుకున్నప్పటికీ పోలీసు ఎక్కడో ఏ కేసులో లోతుగా చూడాలనే ఆలోచన దృక్పథంతో కావచ్చు, లేదా సామాజిక సున్నిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కానీ 174 కింద అంటే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేస్తుంది. ఆ దిశలోనే విచారణ చేస్తుంది. అయితే దీనిలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఇంకా పోస్ట్ మార్టం నివేదిక ఇవ్వలేదని. ప్రాథమికంగా పోస్ట్ మార్టం నివేదిక ఆ శరీరం మీద ఉన్నటువంటి దెబ్బలు, ఇతర అంశాల ఆధారంగా నివేదికను వైద్యులు తయారు చేస్తుంటారు. అయితే దాన్ని ఇంకా విడుదల చేయకపోవటానికి ఒక కీలక కారణం ఉంది. ఇది చాలా లోతైన సత్యశోధకంగా పేరు పొందినటువంటి ఒక విశ్రాంత పోలీస్ అధికారి తెలిపారు. ఇటువంటి కేసుల్లో సహజంగా అనుమానాస్పద కేసుల్లో విషప్రయోగం చేయబడిందన్నా, లేకపోతే బలవంతంగా మద్యం తాగించారని కానీ, లేదా ఇతరత్ర అనుమానాలు వ్యక్తమయ్యే సందర్భంలో శరీరంలో ఉండేటువంటి కొంత ద్రవ పదార్థాలను తీసుకొని విస్రా అంటారు దీన్ని, ల్యాబ్కి పరీక్షల కోసం పంపిస్తారు. ఇది రావటం అనాదిగా చాలా కాలంగా చాలా కీలకమైనటువంటి కేసుల్లో, ప్రముఖులకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా రావటం చాలా జాప్యం జరుగుతుంది. ఎందుకంటే చాలా క్షుణ్ణంగా దీన్ని పరీక్షిస్తారు. అది వచ్చిన తర్వాత మరణానికి కారణాలని అంతకుముందు అందినటువంటి పోస్ట్ మార్టం నివేదికని దీన్ని కలగలిపి పోలీసు వెల్లడి చేస్తుంది. ఇక్కడ ఈ కేసులో నివేదికకు సంబంధించిన సమాచారం ఇచ్చేటప్పుడు సామాజిక సున్నిత పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసు నివేదిక ఇస్తుందని ఆయన